హాయ్. సో చాలామందికి కూడా బిఎంఐ చెకప్ అంటే తెలీదు. బాడీ ఫ్యాట్‌కి, కొలెస్ట్రాల్‌కి డిఫరెన్స్ కూడా తెలీదు. అయితే ఈ వీడియోలో నేను వాటన్నిటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ మేజర్‌గా వచ్చేటప్పటికి మా బిఎంఐ చెకప్ ఎలా ఉంటుంది, ఎన్ని టైప్స్‌గా ఉంటుందనేది ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చాలా జాగ్రత్తగా వినండి. అయితే ఇక్కడ మేజర్‌గా మా బిఎంఐ ఎవల్యూషన్ అనేది ఎలా జరుగుతుంది అంటే గనక హైట్, ఏజ్ బట్టి మాకు బిఎంఐ ఎవల్యూషన్ అనేది జరుగుతుంది. అయితే ఫస్ట్ వన్ ఈజ్ బాడీ వెయిట్ అనమాట. బాడీ వెయిట్ అనేది ఎలా ఉంటుంది అంటే మన బాడీ సిస్టమ్ మొత్తంలో వచ్చే వెయిట్ మొత్తం కూడా మనకి కరెంట్ వెయిట్ కింద వేస్తాం. నెక్స్ట్ సబ్క్యూటనస్ ఫ్యాట్. ఈ సబ్క్యూటనస్ ఫ్యాట్ అనేది లాస్ట్లో ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. అండ్ థర్డ్ వన్ ఈజ్ మజిల్ మాస్. మజిల్ మాస్ అంటే ఏంటి? కండ శాతం, కండ యొక్క బరువు. కండ యొక్క బరువు అంటే కనుక మన శరీరం మొత్తంలో 3 రకాల మజిల్స్ ఉంటాయి. ఏంటది? స్కెలిటల్ మజిల్, కార్డియక్ మజిల్ అండ్ స్మూత్ మజిల్. ఈ 3 రకాల మజిల్ వెయిట్ ఎంత ఉందనేది వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ బాడీ ఫ్యాట్. ఇది చాలా ఇంపార్టెంట్. మన శరీరం మొత్తంలో కూడా టైప్స్ ఆఫ్ బాడీ ఫ్యాట్స్ ఉంటాయి, కానీ శరీరం మొత్తంలో కూడా మొత్తం కొవ్వు ఎంత ఉందనేది ప్రెజెంట్ పర్సంటేజ్ కింద మనకు వస్తుంది అనమాట. అది ఎంత ఉంది ఇక్కడ చూడండి. మెన్కి అయితే 14 to 20% ఐడిల్ ఉండాలి, ఉమెన్కి అయితే 18 to 26% అనేది ఐడిల్స్ ఉండాలన్నమాట. అట్లాగే మజిల్ కూడా పర్సంటేజెస్ ఉన్నాయి. 30 to 36%, 28 to 33%. ఇలా ఎప్పుడైతే మనం మెయింటైన్ చేయగలుగుతామో అప్పుడు మనకు కరెక్ట్గా ఉన్నట్లు. నెక్స్ట్ బాడీ ఏజ్. బాడీ ఏజ్ ఏంటంటే బయాలజికల్ ఏజ్ అంటారనమాట. ఫర్ సపోజ్ మీ ఏజ్ 40 అనుకోండి. ఇక్కడ వచ్చేటప్పటికి ఒక 50 or 60 వస్తుంది. ఎందుకు ఎక్కువ వస్తుంది అంటే కనుక మన లైఫ్ స్టైల్ కరెక్ట్గా లేకపోతే, మన బాడీలో మజిల్ ఫ్యాట్ పర్సెంటేజ్ సరిగ్గా లేకపోతే మనకి బాడీ ఏజ్ అనేది ఎక్కువ చూపిస్తుంది. కొంతమందికి తక్కువ కూడా చూపిస్తుంది. ఎందుకు? వాళ్ళ లైఫ్ స్టైల్ కరెక్ట్గా ఉంటుంది కాబట్టి. అది కూడా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ బిఎంఐ, బాడీ మాస్ ఇండెక్స్. ఇది కూడా ఇంపార్టెంట్. మన బాడీలో ఎంత మెటబాలిజం ఎలా ఉంది, మన బాడీ యొక్క శరీరతత్వం అనేది దీన్ని బట్టి మనం చెప్పొచ్చు. మీరు ఒబెసిటీలో ఉన్నారా, ఓవర్ వెయిట్లో ఉన్నారా అనేది దీన్ని బట్టి చెప్పొచ్చు. నెక్స్ట్ బిఎంఆర్, బాసల్ మెటబాలిక్ రేట్. అంటే మీ హైట్కి తగ్గట్టు ఎన్ని క్యాలరీస్ ఎవ్రీడే కన్జ్యూమ్ చేయొచ్చు, అది కూడా చెప్తుంది. నెక్స్ట్ ఫైనల్ విజరల్ ఫ్యాట్. కమ్స్ టు సబ్క్యూటనస్ ఫ్యాట్ అండ్ విజరల్ ఫ్యాట్ మనం ఇప్పుడు చూద్దాం. అయితే సబ్క్యూటనస్ ఫ్యాట్, విజరల్ ఫ్యాట్ అనేది కంప్లీట్గా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. అయితే సబ్క్యూటనస్ ఫ్యాట్ అనేది ఎలా ఉంటుంది? మన శరీరంలో ఎక్కడైతే ఫ్రీగా ఉంటుందో, లైక్ ఆర్మ్స్ కానీ, స్టొమక్ కానీ, లేదు అంటే కాళ్ళ దగ్గర కానీ, బాడీ ఎక్కువ కదా యారో చూపిస్తుంది, సబ్క్యూటనస్ ఫ్యాట్ అనేది స్టోర్ అవుతుంది. కానీ విజరల్ ఫ్యాట్ అనేది చాలా డేంజరస్ అనమాట. అది ఇలా స్టోర్ అవుతుంది అనమాట. అంటే ఆర్గాన్స్ లోపలికి ఈ ఫ్యాట్ అనేది చొచ్చుకుపోతుంది. కాబట్టి విజరల్ ఫ్యాట్ ఎప్పుడు కూడా మనకి 5 to 8 మధ్యలో ఉండాలి. అలా ఉంటేనే మనం హెల్దీగా ఉన్నట్టు. చాలామందికి సబ్క్యూటనస్ ఫ్యాట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే శరీరం మొత్తంలో కూడా చర్మం దగ్గర, చర్మానికి అంటుకుపోయి ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. అలా ఉంటే ఏమవుతుంది అంటే కనుక ఫర్దర్గా ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ రావటం. విజరల్ ఫ్యాట్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో డైజెస్టివ్ ఇష్యూస్, కాన్స్టిపేషన్ ఇష్యూస్, అదేవిధంగా గ్యాస్ట్రిక్ అల్సర్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ వస్తాయి అనమాట. అందుకని ఎప్పుడు కూడా మన డైజెస్టివ్ సిస్టమ్ హెల్దీ. ఇది ఈ విధంగా బిఎంఐ చెకప్ అనేది మేము కండక్ట్ చేస్తూ చాలామందికి కూడా అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నాం. మీకు కూడా ఈ యొక్క బిఎంఐ టెస్ట్ చేయించుకొని మా దగ్గర అవేర్నెస్ తీసుకోవాలనుకుంటే కనుక ఒక 10 పీపుల్కి మాత్రమే ఫ్రీగా ఈ యొక్క బిఎంఐ చెకప్ అనేది కండక్ట్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి ఒకసారి ఇక్కడ ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి.